ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, బాబా గారంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏవో ఒకటి సమస్యలు, కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయండి. వాటిని ఎలా తొలగించుకోవాలో అర్థం కాక ఒక్కొక్కసారి చాలా సతమతమవుతూ ఉంటామండి. ఎన్ని పూజలు చేసినా కూడా పరిష్కారం అనేది ఒక్కొక్కసారి లభించదు. నేను చెప్పబోయే గురువుగారైతే ఎటువంటి సమస్య అయినా సరేనండి, అంజన వేసి 24 గంటల్లో మంచి పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారు. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, బాబా గారే మీ సమస్యలు తీరటానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతామండి. మన బాబా గారి సందేశం. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు నీ సాయి తండ్రి తీసుకువచ్చిన ఈ సందేశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దమ్మా. ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నా, ఎంతగానో తెలుసుకోవాలి అని అనుకుంటున్నా, ఎంతగానో కోరుకుంటున్నా, ఎంతగానో కలలు కంటున్నా నీకు ఇష్టమైన వ్యక్తి వారు నీ గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎంత ప్రేమని దాచుకున్నారు, నిన్ను ఇష్టపడుతున్నారా లేదా మొహమాటంతో ఇలా ఉంటున్నారా, లేదా నన్ను దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నారా, దూరంగా వెళ్ళిన వారు మళ్ళీ నా దగ్గరికి వస్తారా, ఇలా ఎన్నో సందేహాలు నీ మనసులో ఉన్నాయి కదమ్మా. ఈ విధంగా నీకు ఇష్టమైన వ్యక్తి గురించి నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు కదమ్మా. చూడు తల్లి, నీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకుంటూ ఒక నెంబర్ని అయితే తాకమ్మా. వారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఎటువంటి అభిప్రాయం ఉందో, ఎటువంటి ప్రేమ ఉంది, లేదంటే కక్షలు ఉన్నాయా, నిర్లక్ష్యం ఉందా, లేదంటే చిన్న చూపు ఉందా, ఇప్పుడు ఈ క్షణం వారి మనసులో ఏమున్నది అనేది ఇప్పుడు ఈ క్షణం నీతో చెప్పేస్తానమ్మా. ప్రతి చరిత్ర కూడా నీతో చెబుతాను. పాలక పాలు, నీళ్లకు నీళ్లు అన్నీ కూడా తేల్చేస్తా. ఇక్కడైతే 3 నెంబర్లు అయితే ఉంచానమ్మా. నువ్వు ఒక వ్యక్తి గురించి అనుకుంటే ఒక నెంబర్ అనుకో అమ్మా. లేదంటే ముగ్గురు గురించి తెలుసుకోవాలి అనుకుంటే 3 నెంబర్లు కూడా తాకు తల్లి. అది నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఒక్కొక్క వ్యక్తి కూడా నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, వారి జీవితంలోకి నువ్వు రావటం వలన వారు సంతోషంగా ఉన్నారా, బాధ కలుగుతుంది అని అనుకుంటున్నారా, లేదంటే లాభపడ్డాను అని అనుకుంటున్నారా, లేదంటే నష్టపోయాను అని అనుకుంటున్నారా, లేదంటే నిన్ను వదిలించుకోవాలి అని అనుకుంటున్నారా, లేదంటే జీవితాంతం నీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారా, వారి ఆలోచనలు ఏమిటి అనేది ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి అని ఈరోజు నీ సాయి తండ్రి నీకు తెలియజేయబోతున్నాడమ్మా. కాబట్టి నా మీద భక్తితోటి నీ సాయి తండ్రి తీసుకువచ్చినటువంటి ఈ సందేశాన్ని అస్సలు వదులుకోవద్దు తల్లి. వదులుకున్నావు అంటే ఇలాంటి అవకాశాన్ని నీ సాయి తండ్రి మళ్ళీ మళ్ళీ ఇవ్వడు. ఈ సాయి తండ్రి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలమ్మా. అయితే ఈరోజు నీ మనసులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియచేయాలి అని అనుకుంటున్నానమ్మా. జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నం చేయతల్లి అని అయితే మన బాబా గారు ఏదో తెలియని కొత్త సందేశం అయితే మన ముందుకు తీసుకువచ్చారండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి, మనం ప్రేమించిన వారు, లేదంటే మన భర్త, లేదంటే స్నేహితులు, మన బంధువులు కావచ్చు, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. వారు నా గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. అదైతే ఈరోజు నిజం కాబోతుందండి. అది ఈరోజు నిజం కాబోతుందండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. బాబా గారు మీ మనసులో ఉన్నదంతా కూడా ఈరోజు చెప్తారండి. మీరైతే ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వారిని
మనసులో ఒక్కసారి గట్టిగా తలుచుకో. అలాగే నీ బాబా తండ్రిని కూడా ఒక్కసారి తలుచుకో. నీ భారం అంతా కూడా నీ సాయి తండ్రి మీద వెయ్యి. ఒక నెంబర్ అయితే తాకు తల్లి. ఎవరి గురించి అయితే మనసులో అనుకుంటూ నెంబర్ తాకావో వారు నీ గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఏముందో అంతా కూడా ఇప్పుడే చెబుతానమ్మా. ముందుగా అయితే 1వ నెంబర్ ఉన్న గోమాతను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికైతే నీ గురించి ఎటువంటి చెడు అభిప్రాయం లేదమ్మా. వారు మనసులో ఇలా అనుకుంటున్నారు, నువ్వు చాలా మంచి వ్యక్తివి అని, చాలా మంచి ఆలోచనలతో ఉంటావు అని, మంచి నడవడికగా ఉంటావు అని, మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉంటావు అని వారు నీ గురించి ఆలోచిస్తున్నారు. నీకు సంతోషంగా ఉండటం ఇష్టం, ఎక్కువగా స్నేహితులతో గడపడం నీకు చాలా ఇష్టము అనైతే వారు అనుకుంటున్నారు. చాలా ప్రాక్టికల్ వ్యక్తివి అనైతే వారు అనుకుంటున్నారు. ఊహల్లో కలల్లో కాకుండా నిజ జీవితంలో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతావు అని, ఏదైనా సరే ఆచరణాత్మకంగా చేసి చూపెడతావు అని వారైతే నీ గురించి అనుకుంటున్నారు. నీకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది అని అయితే ఆ వ్యక్తి నీ గురించి అనుకుంటున్నారు తల్లి. ఇంకా ఈ వ్యక్తి అయితే నీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు, నీ గురించి మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నారు. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తే అని, నిన్ను చూస్తే చాలు తనని తాను చూసుకున్నట్లు ఉంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. నీ జీవితంలో జరిగినట్లుగానే వారి జీవితంలో కూడా జరిగాయి. ఉదాహరణకి నువ్వు మోసపోయినట్లుగానే వారు కూడా మోసపోయారు. అంటే ఇతరుల చేతుల్లో మోసపోయారు. ప్రతి చోట ఎక్కడ చూసినా సరే ఇద్దరం కూడా ఒకేలా ఉన్నాము అని అయితే వారికి అనిపిస్తుంది. మీరు ఇతరులకి ఎంత మంచి చేసినా సరే మీకు ఎటువంటి మంచి కూడా రాలేదు అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక బాధ అనేది ఉంటుంది. ఆ బాధ గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం ఆ బాధని మర్చిపోయి మంచి జీవితాన్ని గడపాలి అని అనుకుంటున్నావు. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే, అందరిలో ఉన్నా సరే పైకి మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తావు. ఆ బాధ అనేది అస్సలు కనిపించనివ్వవు. ఆ బాధనే కనిపించనివ్వవు అని అయితే వారు అనుకుంటున్నారు. గతంలో అంతగా బాగోలేదు. నీ జీవితంలో ఎక్కువగా కష్టాలే ఎదుర్కొన్నావు. అయినా సరే ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. వారి మాత్రం నీ ప్రతి విషయాన్ని కూడా గమనించారు. పూర్తిగా నువ్వు కూడా తనలాంటి వ్యక్తివే. చూడు తల్లి, ఇక్కడ ప్రేమ అని చెప్పను కానీ గాఢమైన స్నేహం కనిపిస్తుంది. ఇక్కడ ఆప్యాయత కనిపిస్తుంది, అనురాగం కనిపిస్తుంది. ఈ వ్యక్తి కూడా నాలాంటి వారే అనైతే వారు అనుకుంటున్నారు. నీకు ఎవరినీ కూడా మోసం చేసే గుణం లేదు అని, అందరికీ కూడా సహాయం చేస్తావు అని, తనకి కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి అనైతే వారు అనుకుంటున్నారు. అలాగే నీకు ఊరంతా కూడా తిరగడం ఇష్టముండదు అనైతే వారు అనుకుంటున్నారు. కానీ పుణ్యతీర్థాలకి వెళ్ళటానికి ఇష్టపడతావు అని, అక్కడ ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతావు అనైతే వారు అనుకుంటున్నారు. ఇప్పుడైతే నువ్వు ప్రేమకి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎందుకంటే నీకు గతంలో ప్రేమ విషయంలో అంత సాఫీగా సాగలేదు తల్లి. నువ్వు ఈ విషయాన్ని వారికి చెప్పి ఉండవచ్చు, లేదంటే చెప్పకుండా ఉండకపోవచ్చు. కానీ వారు నిన్ను చూసినప్పుడల్లా ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తే, అన్నీ కూడా నా లక్షణాలే ఉన్నాయి, నాలాగే ఉన్నారు అని అనుకుంటున్నారు. అయితే మీరు వారికి సొంత ప్రతిబింబంలా కనిపిస్తున్నారు. మీరు కోరుకున్న వ్యక్తి మీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారు, చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు తల్లి. నీ జీవితంలో ఏవైతే జరిగాయో, ఎటువంటి సంఘటనలు జరిగాయో వారి జీవితంలో కూడా అలాగే ఉన్నాయి. నిన్ను చూస్తే వారిని వారు అద్దంలో చూసుకున్నట్లు ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ బంధం చాలా గొప్పగా ఉంది తల్లి. ఆ బంధం ఏదైనా సరే, స్నేహ బంధమైన, ప్రేమ బంధమైన, లేదా భార్యాభర్తల బంధమైన, ఏ బంధమైనా సరే, ఏదైనా సరే జీవితాంతం చాలా సాఫీగా సాగుతుందమ్మా. నువ్వు ఏమాత్రమో కూడా ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి. ఫ్రెండ్స్, రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మనం తెలుసుకుందామండి. బిడ్డ, 2వ నెంబర్ తాకావు కదమ్మా, నీ మనసులో ఉన్నవారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం తల్లి. చూడమ్మా, నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నా, ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నువ్వు ఈ సమయంలో ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అని అయితే వారు అనుకుంటున్నారు.
మీ జీవితంలో పెద్ద సమస్య వచ్చి ఉండవచ్చు, లేదంటే మీ బంధం ముగిసిపోయి ఉండవచ్చు. నువ్వు వీరికి దూరంగా ఉండి ఉండవచ్చు. అది రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, వారాలు కావచ్చు. ఆ వ్యక్తి నిన్ను మోసం చేశారు కాబట్టి తన తప్పు తాను తెలుసుకుని చాలా ఫీల్ అవుతూ ఉన్నారమ్మా. నువ్వైతే మనసులో ఇలా అనుకుంటున్నావు, నాకు బ్రతకాలి అని లేదు అని. ఈ విషయాన్ని ఎవరితోనైనా చర్చించి ఉండవచ్చు, లేదంటే ఎవరైనా స్నేహితుల ద్వారా ఈ విషయం అనేది వారి ద్వారా తెలిసి ఉండవచ్చు. అంటే నీ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో, నా మనసు చాలా బాధగా ఉంది, నాకు బ్రతకాలి అని లేదు అని నువ్వు తెలిసిన వారి దగ్గర ఎవరితోనైనా చెప్పి ఉండవచ్చు. వాళ్ళైతే ఆ వ్యక్తితో చెప్పి ఉండవచ్చు నువ్వు చాలా బాధలో ఉన్నావు అని. వారైతే ఇప్పుడు అనుకుంటున్నారు నువ్వు చాలా బాధలో ఉన్నావు అని. నీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నువ్వు ఏదైనా అనారోగ్య సమస్య ఎదుర్కొని ఉండవచ్చు, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అని అయితే వారు అనుకుంటున్నారు. నీ వ్యక్తిగత జీవితం సరిగ్గా లేదు అని అయితే వారికి అనిపిస్తుంది. గతంలో నువ్వు ఎన్నో విజయాలు సాధించావు, ఎన్నో పేరు ప్రతిష్టలు సంపాదించావు. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేసినా సరే అందరి హృదయాలను గెలుచుకుంటావు. అయితే తల్లి, ఇక్కడ మీ ఇద్దరి మధ్య బంధం అనేది ఉందమ్మా. అది ఏ బంధమైనా కావచ్చు. విడదీయలేని బంధమైతే మీ ఇద్దరి మధ్య ఉందమ్మా. ఆ వ్యక్తికి అర్థమయ్యింది. ఆ వ్యక్తి ఇలా అనుకుంటున్నారు, నిన్ను మోసం చేయడం వలన నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు అని అయితే వారు అనుకుంటున్నారు. నీ వ్యక్తిగత జీవితం అయితే నువ్వు కోల్పోయావు అని అయితే వారు అనుకుంటున్నారు. కెరియర్ పరంగా ఎంత బాగున్నా సరే బంధం విషయంలో చాలా బాధగా ఉన్నావు తల్లి. ఈ సమయంలో వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నువ్వు వారిని చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నావు అని. ఇక్కడ మీ ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. ఇద్దరి మధ్య కూడా చాలా ప్రేమ ఉంది, చాలా ఆప్యాయత ఉంది. కానీ మీ బంధం అనేది మీరు కోరుకున్నట్లుగా ఏమాత్రం సాఫీగా సాగటం లేదు. ఈ వ్యక్తి గురించి నువ్వు రాత్రింబవళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్వైతే వారికి దగ్గరగా ఉన్నావు అని అయితే వారు అనుకుంటున్నారు. వారు ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? మీ ఇద్దరి మధ్య ఉన్న గతం అంతగా మంచిది కాదు. విషయాలన్నీ కూడా మీరు అనుకున్నట్లుగా జరగలేదు. మీరు తనతో లేకపోయినా సరే మీరు తనతో ఉన్నట్లుగా ఊహించుకుంటున్నారు. అలాగే నువ్వు కూడా వారిని గుర్తు చేసుకుంటూ ఉంటావు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య చాలా విషయాలు ఉన్నాయి తల్లి. భవిష్యత్తులో నువ్వు చాలా విజయాలు సాధిస్తావమ్మా. అన్నీ కూడా వారు చూస్తూనే ఉన్నారు. వారి దృష్టిలో నువ్వు చాలా మంచి వ్యక్తివి తల్లి. మీ ఇద్దరి జీవితం కొత్త స్థాయిగా ప్రారంభమవుతుందమ్మా. నీకు మాట ఇస్తున్నాను కదా. చాలా సంతోషాలు మీ జీవితాల్లోకి వస్తాయి. మీ ఇద్దరూ కూడా ఒకటవుతారు. నీ సాయి తండ్రిగా మాట ఇస్తున్నాను. ఎందుకంటే ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చాలా అభిమానించుకుంటున్నారు. ఎప్పటికీ కూడా మీరు దూరం కారు. కాబట్టి ఇద్దరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 3వ నెంబర్ అండి. 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, చూడు తల్లి, నీ హృదయంలో నీ మనసులో ఉన్న వ్యక్తి, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా వివరించి చెబుతానమ్మా. జాగ్రత్తగా విను తల్లి. నువ్వు వారి జీవితంలో అతిపెద్ద సంతోషం అని అయితే వారు అనుకుంటున్నారు. నీ రాక వల్ల వారి జీవితంలో వారి కోరుకున్నదంతా కూడా వచ్చింది అని అనుకుంటున్నారు. కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారు. ఆ వ్యక్తి అయితే కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. నీ రాకతోటి వారి జీవితంలో సంతోషం వచ్చింది అని అయితే వారు అనుకుంటున్నారు. నిన్ను మాత్రమే వారి జీవితంలో భాగస్వామిగా అనుకుంటున్నారు. అవసరమైతే నీ కోసం కుటుంబాన్ని కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ మీ ఇద్దరూ ప్రేమించుకున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా సరే నిన్ను వివాహం చేసుకుంటారు. ఒకవేళ జీవిత భాగస్వామి అయితే అక్కడ కూడా కుటుంబాన్ని ఎదిరిస్తారు. భార్య అయితే తన పుట్టింటి వారిని కూడా ఎదిరించడానికి సిద్ధపడుతుంది. అత్తింటి వారి తరపు నుంచి అయితే నీ భార్య అలా చేస్తుంది, ఇలా చేస్తుంది అని చెప్పిన వారిని ఎదిరించడానికి సిద్ధపడతారు. అదే భర్త అయితే మిమ్మల్ని వదులుకోవటానికి ఏమాత్రం కూడా సిద్ధపడటం లేదు. మీకోసం ఎవరినైనా సరే ఎదిరించడానికి సిద్ధపడుతున్నారు. వారికి తెలుసు తల్లి, మీ రాక వల్ల వారి జీవితంలో సంతోషం వచ్చింది అని. వారి జీవితం సంపూర్ణమయ్యింది అని అయితే వారు భావిస్తున్నారు.
ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే నీతో బంధాన్ని కొనసాగించడానికి, ఆ అడ్డంకులన్నీ తొలగించడానికి వారైతే సిద్ధంగా ఉన్నారు. వారు అనుకుంటున్నారు మీకు చాలా ప్రేమను ఇవ్వాలి అని, నిన్ను చాలా సంతోషంగా చూసుకోవాలి అని వారైతే అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తున్నారు. నువ్వు తన లైఫ్లో లేకపోతే తన జీవితం ఏమైపోతుందో అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి బంధంలో కుటుంబం అయితే అడ్డు వస్తుంది. దానిని దాటి మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? తన సంతోషమంతా కూడా నీ దగ్గరే ఉంది అని, తన కోసం నువ్వు ఏమైనా చేయగలవు అని, తనని బాగా అర్థం చేసుకుంటావు అని, అలాంటి నిన్ను అస్సలు వదులుకోకూడదు అని, జీవితాంతం నీతో కలిసి ఉండాలి అని ప్రతి క్షణము కూడా భగవంతుణ్ణి వేడుకుంటున్నారు తల్లి. ఇక తోడు నీడగా ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు. రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా. ఇంకా ఇలా కూడా అనుకుంటున్నారు. ఆ వ్యక్తి నా జీవితంలోకి రావటం వలన నేను కన్న కలలన్నీ కూడా నిజమయ్యాయి. నీ రాక వారి జీవితంలో ఒక వెలుగును నింపుతుంది. నీ రాక వారి జీవితంలో ఒక శక్తిని ఇస్తుంది. ఇంత అదృష్ట దేవతనే నేను వదులుకోకూడదు అని అయితే వారు గట్టిగా నమ్ముతున్నారు. ఎలాగైనా నీతో కలిసి జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలి అని, ఈ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. మరి రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బాబాగారి సందేశంలో తీసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మరి ఫస్ట్ టైం చూసేవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.